అరకు చలి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. గిరిజన జీవన స్థితిగతులు తెలిపే విధంగా ప్రత్యేకంగా 25 స్టాల్స్ ఏర్పాటు చేశారు. కేవలం అరకుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సంప్రదాయాలు తెలిపే విధంగా స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా అరకు చలి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ప్రారంభం కావడంతో పెద్ద ఎత్తున జనాలైతే తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ గిరిజనుల సాంప్రదాయాలను చూసుకోవచ్చు. వాళ్ళ నివాసం ఎట్లా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అని తెలిసే విధంగా అయితే ఇక్కడ స్టాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద వాళ్ళు తినే ఆహార వస్తువుల దగ్గర నుంచి వాళ్ళ జీవన విధానానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా 23 స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎట్లా పరిస్థితి ఉందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. గిరిజనులు ఉదయాన్నే లేచి చలిమంట వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అన్ని చోట్ల కూడా ప్రత్యేకమైన స్టాల్స్ సైతం కూడా ఏర్పాటు చేశారు. అసలు మనకు అరకు అంటేనే గుర్తొచ్చేది అరకు కాఫీ. ఆ కాఫీకి సంబంధించి కూడా ఒక వినూత్నంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెట్టు దగ్గర నుంచి కాఫీ ఏ విధంగా తయారవుతుంది అనేది వివరించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చెట్టు నుంచి గింజల్ని వాళ్ళు ఏ విధంగా వాటిని శుద్ధి చేస్తారో, ఆ శుద్ధి చేసిన తర్వాత అది కాఫీగా ఎట్లా రూపాంతరం చెందుతుంది అనేది వాళ్ళంతా కూడా క్లియర్ గా వివరించే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక అంతా కూడా ఎక్కడ కూడా ఈ సాంప్రదాయాలకు తక్కువ చేయకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఎక్కడెక్కడ అయితే దీనికి సంబంధించి గిరిజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే స్టాల్స్ అన్నింటినీ కూడా దేశంలో ఉన్న వారందరి యొక్క సంప్రదాయాలను తెలిపే విధంగా చూసుకున్నట్లయితే ఆ స్టాల్స్ అన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చేవారికి అంటే ఇక్కడికి వచ్చేవారికి ఎటువంటి అస్వస్థత అయినప్పటికీ కూడా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే అటవీకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీడ్ బాల్స్ యొక్క ఆవశ్యకతను తెలిపే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అటవీ ఉత్పత్తులను సైతం కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అంతే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా సాయంత్రం దాదాపుగా 5 గంటల నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ట్రెడిషనల్ మొత్తం కూడా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్లాదం కల్పించేందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫుడ్ స్టాల్స్ ను సైతం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ రైడ్స్ చేసేందుకు ఇప్పటికే అడ్వాంచర్ రైడ్స్ చేసేందుకు హెలి జాయ్ రైడ్ పెట్టడం జరిగింది. అలాగే పారాగ్లైడింగ్ సైతం కూడా ఏర్పాటు చేశారు. హాట్ ఎయిర్ బెలూన్ కూడా నిర్వహించడం జరిగింది. మరొక వైపు ఇక్కడ జైంట్ వీల్ తో పాటు ఇక్కడ పిల్లలు అలాగే పర్యాటకులు అంతా కూడా ఎంజాయ్ చేసేందుకు ప్రత్యేకమైన ఈ జైంట్ వీల్ సిస్టమ్ సైతం కూడా ఏర్పాటు చేయడింది. మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. 23 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. వివిధ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపడంతో పాటు అన్ని ఉత్పత్తులు గిరిజనులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను సైతం కూడా ఈ స్టాల్స్ లో పెట్టడంతో ప్రతి ఒక్కరూ సైతం కూడా ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాల్స్ ను సందర్శించేందుకు వస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ అరకు ఉత్సవాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా అంటే ఇటు పర్యాటకులతో పాటు స్థానికులు సైతం కూడా ఈ ఉత్సవాలను బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్తో జార్జ్ 10 టీవీ అరకు నుంచి.